నమస్తే, వెల్కమ్ టు వ్యూ డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంగళగిరి ఏపీ ఎస్పీ పెరేడ్ మైదానంలో కానిస్టేబుల్కు నియామక పత్రాలు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు. మిమ్మల్ని చూస్తుంటే శాంతి భద్రతలపై భరోసా వచ్చిందని వ్యాఖ్య. గత ప్రభుత్వంలో వ్యవస్థీకృతమైపోయిన అవినీతిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల విషయంలో కూటమి సర్కార్ రాజీ పడదని వెల్లడి. అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. నైతిక విలువలకు లోబడి రాజకీయాల్లో రాణించిన గొప్ప నేత వాజ్పేయి అని వ్యాఖ్య. కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్స్ ను చూస్తుంటే శాంతి భద్రతలపై భరోసా వచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శాంతి భద్రతలపై ఎప్పుడు రాజీ పడినట్టు స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలు చేసే రాజకీయ రౌడీలు తయారయ్యారని చెప్పారు. పోలీసులు ఎప్పుడు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మంగళగిరి ఏపీఎస్ పెరేడ్ మైదానంలో కానిస్టేబుల్స్ కు నియామక పత్రాలను సీఎం చంద్రబాబు నాయుడు అందజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 5,757 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ నెల 22వ తేదీ నుంచి కానిస్టేబుల్ కు 9 నెలల శిక్షణ ప్రారంభం కానుంది. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేరాలు జరగకుండా రాష్ట్రం సుభిక్షం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని దాన్ని నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 4 ఏళ్లుగా నిరీక్షించాలని, సంబంధిత నోటిఫికేషన్లపై వేసిన కేసులను పరిష్కరించామని అన్నారు. కేసులు అధిగమించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తాయి అనేది వేరే వాళ్ళు వస్తే ఉద్యోగాలు పోతాయి అని అన్నారు. మా హయాంలో 23,000కు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశానని, మెగా డిఎస్సీ ద్వారా 16,000 ఉద్యోగాలు ఇచ్చామని వెల్లడించారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇచ్చిందని, కానీ మేము కానిస్టేబుల్ నియామకాలు పారదర్శకంగా నిర్వహించామని చంద్రబాబు నాయుడు అన్నారు. శాంతి భద్రతలపై ఎప్పుడు రాజీ పడని వెల్లడించారు. ఒకప్పుడు ఈ రాయలసీమలో ముఠాలు ఉండేవని, ముఠా రాజకీయాలతో చంపుకునేవారని చెప్పారు. కానిస్టేబుల్ బాబురావు తమ గ్రామానికి రోడ్డు లేదని సభలో నా దృష్టి తీసుకొచ్చారని, తిమ్మలబండ వెలుగు రాతిబండ మధ్య రహదారి వేయాలని విజ్ఞప్తి చేశారని సీఎం అన్నారు. ఆయన కోరికను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చెప్పారని, రోడ్డు వేసేందుకు పవన్ 3.90 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. ఈ రోజు కొత్తగా పోలీసులుగా నియమించి మిమ్మల్ని చూస్తామంటే నాకు ఒక ధైర్యం వస్తా ఉంది. ఇక ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కు భరోసా వచ్చిందనే విశ్వాసం నాకు కల్పించారు మీరందరూ. అలాంటి నూతనమైన పోలీసులందరికీ, నియామకమైన పోలీసులకి వాళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నా ఎంత ఆనందంగా ఉన్నారంటే, మీ ముఖంలో ఆనందం చూడడానికి నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ ముగ్గురం కలిసి కూటమిగా ఏర్పడ్డాం. ఆ రోజు మేమిచ్చిన హామీ ప్రతి ఒక్క యువతకు కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మెగా డిఎస్సీ పెడతాం, పెండింగ్ ఉండే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు 4 ఏళ్లుగా వేచి చూశారు మీరు. నేను అడుగుతున్నా, పట్టుదలగా నుండుంటే కోర్టులో ఏదైనా స్టే ఉంటే వెకేట్ చేపించాలా లేదా అని అడుగుతున్నా. అలాంటిది 4 ఏళ్లుగా మీరు వెయిట్ చేస్తే ఈరోజు అనేక కోర్టు కేసులు వచ్చాయి. అన్ని కోర్టు కేసులు కూడా ఎక్కడికక్కడ పరిష్కారం చేశాం. మామూలుగా చూస్తే 1-2 కాదు, 31 కేసులేస్తే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మీకు గాని ఉద్యోగం వస్తే నాకు, పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తుందని ఉద్యోగాలు రాకుండా అడ్డుకట్టేస్తే అడ్డుకట్టను అధిగమించి మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 6,100 మందికి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చాం. 614 మంది ఈరోజు సెలెక్ట్ అయ్యారు. రేపు ట్రైనింగ్కి వెళ్తున్నారు. ట్రైనింగ్ అవుతానే మీరందరూ కూడా మళ్ళా ఉద్యోగానికి వస్తున్నారు. ఇందులో మీరు చూస్తే 3,343 మంది సివిల్ కానిస్టేబుల్, ఏపీఎస్సీపీ కానిస్టేబుల్ గా 2,414 మంది. ఇంకో పక్క మహిళలు
93 మంది 1000 మంది దగ్గర మహిళలే ఉన్నారు. ఆ ఆడబిడ్డలను చూస్తే నాకు ముచ్చటేస్తుంది. జూన్ 18 నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు కూడా మార్చి 2019లో పెట్టాం. ఇప్పుడు మళ్లీ ఒకసారి చూస్తే 6014 ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తం కలిసి 23,676 ఉద్యోగాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఇచ్చానంటే ఈ పోలీసు వ్యవస్థ పైన నాకుండే నమ్మకం. ఈరోజు రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లలో 4,51,347 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చాం. నిన్నటి వరకు ఒక ఆలోచన చేశారు, ఉద్యోగం కావాలని ఆలోచన చేశారు. ఇప్పటి నుంచి మీ దృష్టి అంతా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలపైన ఉండాలి. రాష్ట్రంలోని శాంతి భద్రతల విషయంలో కూటమి సర్కార్ రాజీ పడదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. టీడీపీ నేతలు గాని జనసేన నేతలు గాని తప్పు చేయరని, తప్పు చేసే వారికి సహకరించరని తేల్చి చెప్పారు. రాజకీయ ముసుగులో ఉన్న రౌడీల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్ లో కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇందుకు పోలీసు శాఖ కీలకమని అన్నారు. రాష్ట్ర ప్రగతిలో పోలీసులు క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్తే న్యాయం జరుగుతుందనే భరోసా రావాలని, కొందరి వ్యక్తిగత ప్రవర్తన వలన శాఖ మొత్తానికి చెడ్డపేరు వస్తుందని, అది ఉండకూడదని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి వ్యవస్థీకృతమైపోయిందని, దానిని పోగొట్టుకోవడానికి తాము కృషి చేస్తున్నామంటూ తెలిపారు. పరీక్షలు రాసి నియామక పత్రాలు రాకపోవడంతో ఎంతో విలువైన సమయాన్ని కోల్పోయారని, పోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేకపోయినా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం రావాలి అని ఎందుకు ఇంత తపన పడ్డాను అంటే, మీ బంగారు భవిష్యత్తు పాడవకూడదు. మీలో ఎంతమంది, ఇందాక ఒక్కొక్కరితో కథలు వింటా ఉంటే మీ 6,100 మంది, దాదాపు 4 లక్షల పైచిలుకు యువత ముందుకొచ్చి పోటాపోటీగా ఎగ్జామ్స్, ప్రవేశ ఉత్తీర్ణ పరీక్షలు చేస్తే దాంట్లో కేవలం 6,100 మాత్రమే సెలెక్ట్ అయ్యారంటే అంత టఫ్ ఎగ్జామ్ ఇది. ఒక్కొక్కరు పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ, ఎంఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ చదువుకుని ఇంత చదువుకున్న వ్యక్తులు ఒక సమాజానికి రక్షణ ఇచ్చే ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి ఆయన అసెంబ్లీలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీలో మేము ఒక మాట ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం, యువత భవిష్యత్తు కోసం మేము నిలబడతామని. ఎక్కడా కూడా వ్యవస్థీకృతం అయిపోయింది అవినీతి అనేది. అలాంటి వ్యవస్థీకృతం అయిపోయిన అవినీతిని మేము చిత్తశుద్ధిగా దాన్ని లేకుండా చేస్తాం, ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. 6,000 మంది, దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు అనుకుంటారు. మీ అందరూ మీ ప్రవేశ పరీక్షలు రాసి నియామక పత్రాలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయినందుకు ఒక 3 సంవత్సరాలు, 3.5 సంవత్సరాల విలువైన కాలం కోల్పోయారు అందరూ. ఆ కాలాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు. డబ్బు తిరిగి రావచ్చు, కానీ కాలం. ఎందుకంటే 6,000 మంది మీరు మాట్లాడుతూ ఉంటే, ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న 6,000 మంది మీ తల్లిదండ్రులు, ఒక్కొక్కరి కష్టాలు, ఎక్కడో అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కావచ్చు, అనంతపురం జిల్లా నుంచి కావచ్చు, అలాగే మన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం. అంటే నాకు నుంచి అదే అడుగుతున్నాను. మన హోంమంత్రి అనిత గారిని, సోదరు అనిత గారిని అడుగుతా ఉన్నా, ఎందుకు ఎక్కువ మంది శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర ఎందుకు ఎక్కువ చెప్పలేదు, మిగతా జిల్లాల నుంచి రావట్లేదంటే, నాకు మిగతా జిల్లాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, మిలిటరీకి, సర్వీసెస్ కి ఎక్కువ మన ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వస్తాయని చెప్పి. ఇన్ని కన్నీళ్లు, కష్టాల మధ్య మీరు కష్టపడి వచ్చిన తర్వాత కూడా అర్హత ఉన్న ఉద్యోగాల కోసం మీరంతా ఏళ్ల తరబడి వేచి చూసేలా చేశారు. మీరు కోల్పోయిన 3 ఏళ్ల కాలం మేము తిరిగి ఇవ్వలేం, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు భరోసా ఇచ్చారు. ఈ రోజున కార్యక్రమం గౌరవ హోంమంత్రి గారి అనిత గారి ఆధ్వర్యంలో మేము ఉన్నాం. గత ప్రభుత్వంలో జరిగిన నష్టానికి మేము తిరిగి మీ కాలాన్ని తీసుకురాలేం, కానీ మేము మీకు అండగా ఉంటామని చెప్పి చాలా పెద్ద మనసుతోటి పండగ వాతావరణంలో చేయించిన
గౌరవ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కానిస్టేబుల్ నియామకాలు ప్రక్రియ తక్షణం పూర్తి చేయాలని సంకల్పించింది. ఒక దృఢ సంకల్పంతో ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా న్యాయపరమైన చిక్కులు తొలగించే పనిని చేపట్టింది. మీ నియామకానికి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిన తర్వాత అన్ని రకాల పరీక్షలు పూర్తి చేశారు. ఒకే రోజున ఒకేసారి ఇంతమందికి నియామక పత్రాలు అందజేయగలుగుతున్నారంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికతకి, సోదరి హోంమంత్రి అనిత గారి పట్టుదలకి, ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకి నిదర్శనమే. ఈ నెల 22వ తేదీ నుండి సుమారు 9 నెలల పాటు మీకు నేరాల నియంత్రణ, అంతర్గత భద్రత, సైబర్ సెక్యూరిటీస్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో కొన్ని ప్రత్యేక తీవ్రవాద జాడలు బయటకు వస్తా ఉన్నాయి. వాటి మీద కూడా మీరు ఒక దృష్టి పెట్టాలి. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకున్న దాదాపు 15% ఆర్థిక అభివృద్ధి కావాలి అని మా అందరికీ చెప్తా ఉంటారు. వారు చెప్పేది కూడా శాంతి భద్రతలు బాగుంటేనే దేశాభివృద్ధి బాగుంటుంది, రాష్ట్రాభివృద్ధి బాగుంటుంది, రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి చాలా బలంగా ఉంటుంది. శాంతి భద్రతలను ముందుకు తీసుకెళ్లాలంటే మీరు ఇందాక చెప్పినట్టు మీరే స్తంభాలు, మూల స్తంభాలు. అందుకని రాష్ట్ర బడ్జెట్ కూడా, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా మీరే ఒకలాగా పిల్లర్స్ అవుతారు. ఎందుకంటే మీరు శాంతి భద్రతలను కనుక మీరు సరిగ్గా పర్యవేక్షించగలిగితే ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా చాలా కీలకమైన భాగస్వాములు అవుతారు. నేను ఈ సందర్భంలో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కోరుకున్న అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న అధికారులకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మీకు అండగా నిలుస్తుంది. ఇటీవల ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పోలీసు ఉన్నతాధికారులకు సైతం నేరుగా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మేము భవిష్యత్తులో వస్తాం, మేము చేస్తామంటే అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయారో చూడండి. ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ ప్రధాని వాజ్పేయి కుమారుడులాగా చూసుకున్నారని, వారి తండ్రి కొడుకుల అనుబంధమని మంత్రి లోకేష్ అన్నారు. నైతిక విలువలకు లోబడి రాజకీయాల్లో రాణించిన గొప్ప నేత వాజ్పేయి అంటూ కొనియాడారు. మత్స్యకారుల గ్రామంగా ఉన్న సింగపూర్ను అభివృద్ధి చేసిన ఆ దేశ ప్రధానిని, భారతదేశానికి ప్రధానిగా పనిచేసిన వాజ్పేయిని తాను ఆదర్శంగా తీసుకుంటానని అన్నారు. అటల్ మోడీ సుపరిపాలన యాత్ర కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా బైపాస్ రోడ్ సెంటర్లో ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహాన్ని లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా శాసనసభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు వాజ్పేయి నిత్యం అండదండగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నామని అన్నారు. కానీ 1983 నుంచి ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ అమలవుతుందని వ్యాఖ్యానించారు. వాజ్పేయి బాటనే ప్రధాని మోడీ అనుసరిస్తున్నారని అన్నారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా మంగళగిరిలో ఆయన భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని హామీ ఇచ్చారు. 13 రోజుల వ్యవధిలోనే ప్రధాని పదవిని కోల్పోవాల్సి వచ్చిన నైతిక విలువలను పాటించి వాజ్పేయి రాజీనామా చేశారని అన్నారు. ఆయన మాటలోనే పాఠశాలలో ప్రతి శనివారం విద్యార్థులకు నైతిక విలువలను బోధించేలాగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని అన్నారు. ఈరోజు వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఆ వేడుకల్లోనే పాల్గొంటాం కాదు, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తాం. నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ ఇంట్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక పక్కన, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఒకటవుతే ప్రపంచంలో మీరు ఎవరిని ఆదర్శంగా చూస్తారని అడిగారు. నేను అనేక సార్లు చెప్పాను, ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు డెవలప్ దేశంగా తయారు చేసిన సింగపూర్ ఆనాటి ప్రధాని లీ కువాన్ యూ గారు ఒక పక్కన అవుతే, మొత్తం భారతదేశాన్ని కలిసికట్టుగా ముందరికి తీసుకెళ్లిన అటల్ బిహారీ వాజ్పేయి గారిని నేను ఆదర్శంగా తీసుకుంటున్నానని. ఈ రోజు నేను విద్యాశాఖ మార్చలు అయిన తర్వాత సమాజంలో నైతిక విలువలు రావాలి, విద్యలో నైతిక విలువలు రావాలి నేను మాట్లాడుతున్నా. కానీ సమాజంలో నైతిక విలువలు అంటే ఏంటో చూపించిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. మనం చూసాం 3 సార్లు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. మొదటిసారి కేవలం 13 రోజులైన ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రి అయిన వ్యక్తి జనరల్ గా శాశ్వతంగా ప్రధాని ఉండాలని కోరుకుంటారు. మెజారిటీ లేకపోయినా ఎట్టి పరిస్థితుల్లో నానా భయాన సపోర్ట్ సంపాదించాలని కోరుకుంటారు.
కానీ నైతిక విలువల కోసం నిలబడారు కనుకనే ఆ రోజు ఆయన చెప్పారు, నాకు మద్దతు లేదు, పర్వాలేదు, 13 రోజులే నేను ప్రధానిగా ఉన్నాను, ప్రజలకి దండం పెట్టి ఆయన రాజీనామా చేశారు. దాని తర్వాత ఆయనకి తిరిగే లేకుండా పోయింది. పోఖ్రాన్లో న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించారు. నాకు అటల్జీ గారిని కలిసే అవకాశం దక్కలేదు. అటల్జీ గారి గురించి ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుసుకున్న వ్యక్తి. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ చూస్తే ఒక తండ్రికి కొడుకు మధ్యన ఉన్న ప్రేమ. ఆనాడు ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీకి వెళ్తే కొడుకు వస్తే ఎంత సంతోషం పడతాడు ఒక తండ్రి, అలా అటల్ బిహారీ వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు గారు చూసి ఆనందపడ్డేవారు, కౌగులించుకునేవారు. ఇప్పుడు మాట్లాడుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్ 1998లోనే ఆంధ్ర రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడింది. ఈరోజు హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఇక్కడ ఉన్న అటల్జీ గారు. బాబు గారు ఒక్క కోరిక కోరారు, ఐఎస్బి కావాలంటే కలిసికట్టుగా తీసుకొచ్చారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నారు, కానీ ఆయన ఏనాడు అదే పడలేదు. కలిసికట్టుగా ముందరికెళ్దామని చెప్పిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎంచుకున్న మార్గంలోనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ముందరికి నడుస్తున్నారు. ప్రధానమంత్రి గారు కూడా యువకులంటే బాగా ఇష్టం. వాళ్ళని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. భారతదేశంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు సాధించేదానికి మనకు అండగా నిలబడుతున్నారు. ఒక విద్యాశాఖ మంత్రులుగా కూడా మన ప్రభుత్వ పాఠశాలలో నైతిక విలువల గురించి కూడా ప్రతి సాటర్డే పాఠాలు చెప్పమని కూడా చెప్పాం. చాగంటి కోటేశ్వరరావు గారిని తీసుకొచ్చి ఏకంగా నైతిక విలువల పైన ప్రవర్చనలు కూడా ఇవ్వండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సో నైతిక విలువలు లేని సమాజం సమాజమే కాదు. అందుకే అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకుని నైతిక విలువలు కూడా పెంచుకోవాల్సిన మార్గం మనందరం చూసి దేశాన్ని రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని ఈ సభాముఖం మీ అందరిని నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాధవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నేను పెద్దలుగా గతంలోనే కోరాను, మొదటి విగ్రహం నా నియోజకవర్గంలో మంగళగిరిలో పెడతానని కోరాను. కానీ లేదు, మేము ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం, ఆ ప్రోగ్రాం ప్రకారం మేము వెళ్ళాలి, ఏం అనుకోదని అని చెప్పారు. ఈరోజు బస్సు వస్తుంటే నవ్వుతూ చెప్పా, గురుగారు మీ ప్రోగ్రాం అంతా అయిన తర్వాత వాజ్పేయి గారి పెద్ద విగ్రహం మా నియోజకవర్గంలో పెట్టి ఆ కార్యక్రమానికి మిమ్మల్ని పిలుస్తానని కూడా గౌరవ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాధవ్ గారు కూడా తెలియజేస్తడం జరిగింది. కానిస్టేబుల్ అభ్యర్థుల 4 ఏళ్ల కళ ఇవాళ సాకారమైందని హోంమంత్రి అనిత అన్నారు. ఈ నియామకాలపై కోర్టులో కేసులు వేశారని వాటిని పరిష్కరించుకొని ఇవాళ నియామక పత్రాలు అందజేస్తున్నట్లుగా తెలిపారు. పోలీస్ శాఖలో టెక్నాలజీని సీఎం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని, ప్రజా భద్రతే ప్రగతికి పునాది అని, రాష్ట్ర అభివృద్ధి శాంతి భద్రతలపైనే ఆధారపడి ఉందని సీఎం విశ్వసించారని మంత్రి అనిత తెలిపారు. ఈ రోజు ఈ పోస్టింగ్లు కూడా 6000 పోస్టింగ్స్, సుమారుగా 4 సంవత్సరాల కళ ఇక్కడున్న చాలా మందికి. ఎందుకనంటే ఇందాకే వచ్చినప్పుడు సార్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ సార్ అన్నారు, అందరి మొహంలో నవ్వు కనిపిస్తుందంటే నేను చెప్పాను, సార్ సుమారుగా 4 సంవత్సరాల కళ సార్. చాలా మందికి వయసు అయిపోతుందన్న భయం, మళ్ళా తిరిగి మాకు ఉద్యోగాలు వస్తాయా అన్న ఆలోచన, అటువంటి ఆలోచన నుంచి అన్నిటినీ కూడా అధిగమించి ఈ రోజు ఈ పొజిషన్ లోకి తీసుకురావడానికి అందరి కృషి, ఈ రోజు గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మరి ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఒక ఏకకంఠంతో కంపల్సరీగా మనం మాట ఇచ్చిన ప్రకారం ఉద్యోగాలను ఇవ్వాలి అని ఆ రోజు కంకణం కట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రత్యేకంగా ఈ వేదిక తరపున యువగలం రథ సారథి నా సోదరుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు పోలీసు వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి గాని, ప్రతి ఒక్క పోలీస్ వ్యవస్థకే కాదు ఈ రాష్ట్రానికి వెన్నుముకగా నిలుస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని, మీ అందరికీ తెలుసు ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన రోజు. ఈ రోజు ఒక విషయం చెప్పాలి మీ అందరికీ కూడా, పోలీస్ వ్యవస్థకి తెలుగుదేశం పార్టీకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకనంటే
నందమూరి తారక రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడే ఏపీకి సంబంధించి ఒక పోలీస్ అకాడమీని ఆ రోజు స్టార్ట్ చేశాం. ఆ రోజు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అది మిగతా రాష్ట్రాలకి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ అన్నది మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని పెట్టిన సందర్భం. అదే కాకుండా గ్రేహౌండ్స్ లాంటి కఠినతరమైన పోలీస్ వ్యవస్థను కూడా తీసుకొచ్చి నక్సలిజాన్ని అణిచేటట్టుగా చేసిన పరిస్థితి కూడా ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఎలా తీసేవారో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్ కూడా అలాగే జరిగేది. 1999 నుంచి 2004 వరకు, అదేవిధంగా 2014 నుంచి 19 వరకు చూసుకున్నా కూడా సుమారుగా 23,000 మంది కానిస్టేబుల్ పోస్టులు తీసిన ఏకైక సీఎం మన చంద్రబాబు నాయుడు గారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నా ఈ రోజు. ఎందుకంటే చాలా గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి, కానీ వాళ్ళ స్వార్థాలు చూసుకున్నారు. ఏదో రకంగా మేము నోటిఫికేషన్ ఇచ్చాం కదా, మా పని అయిపోయిందని చెప్పి కూర్చున్నారు. ఈ రోజు మీ నోటిఫికేషన్ కూడా సుమారుగా 21-22లో ఇచ్చిన నోటిఫికేషన్ కి కోర్టులు అడ్డంగా ఉన్నాయని చెప్పి ఆగిపోతే, మేమిచ్చిన మాట ప్రకారం మేము చేయాలనే ఉద్దేశంతో ఒక పక్క కోర్టుని గౌరవిస్తూనే వచ్చిన ప్రతి అడ్డంకిని కూడా అన్ని రకాలుగానే ఎదుర్కొని ఈ రోజు మీ అందరికీ కూడా నియామక పత్రాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో యువతకి పోలీస్ అంటే ఎంత నమ్మకమో, పోలీస్ అంటే ఎంత వాళ్ళకి ప్యాషనో చెప్పాలంటే 6,600 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే సుమారుగా 5 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు సార్. 5 లక్షల మంది యువత ఈరోజు అప్లికేషన్లు పెట్టారు. అంటే ఎంత మందికి ఈ రోజు ఒక క్రమశిక్షణగా పోలీస్ వ్యవస్థలో ముందుకెళ్లాలని కోరిక ఉందో మనందరికీ కూడా తెలుస్తుంది. 2018లో వివిధ సంఘాల మహిళలంతా కలిసి ప్రారంభించిన సంస్థ తరుణి తరంగాలని ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు డాక్టర్ ఆర్ శారదా తెలిపారు. తరుణి తరంగాల ఆధ్వర్యంలో మహిళల అభ్యున్నతి కోసం ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. బాలోత్సవ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తమ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సిద్ధార్థ కళాశాలలో 2 రోజుల పాటు మహిళా ఫెస్ట్ నిర్వహిస్తామని అన్నారు. ఈ సదస్సులో మహిళలు ఎలా ఎదగాలి, మహిళల సమస్యలపై వివిధ సెక్షన్స్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సిద్ధార్థ కళాశాలలో జనవరి 7వ తేదీ 8వ తేదీలో నిర్వహించే మహిళా ఫెస్ట్ లో పెద్ద ఎత్తున మహిళలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఫెస్ట్ కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. 2018 సంవత్సరంలో వివిధ సంస్థలు మహిళలందరం కలిసి ఒక ఆర్గనైజేషన్ తరుణి తరంగాలు అని ప్రారంభించాం. ఆ తరుణి తరంగాల తరఫున ఎన్నెన్నో కార్యక్రమాలు అకాడమిక్గా, కల్చరల్గా, లేదా మహిళల సమస్యలను తీసుకుని వాటి మీద సదస్సులు నిర్వహించడం లాంటి వివిధ కార్యక్రమాలు చేశాం. ఆ నేపథ్యంలో ప్రతి సంవత్సరం మహిళా ఫెస్ట్ని నిర్వహిస్తున్నాం. ప్రతిసారి సిద్ధార్థ ఆడిటోరియంలో ఒక 2 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఇనాగరల్ సెషన్ చేసిన తర్వాత అకాడమిక్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ 2 రోజుల పాటు నిర్వహించి, దాంతోపాటు సదస్సులు మనసులో మాట లేదా వారి వారి అభిప్రాయాలు వివిధ రంగాల్లో ఉన్నటువంటి స్త్రీలతో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు లేదా ఎలా ఎదగాలి స్త్రీ తన జీవితంలో అనే విషయాల మీద చిన్న చిన్న సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం రాబోయే జనవరి 7-8 తేదీల్లో సిద్ధార్థ అకాడమీలో 6వ ఫెస్ట్ని నిర్వహిస్తున్నాం. దాన్ని కూడా జయప్రదంగా చేయాలని విజయవాడలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మహిళలకి, కాలేజీ విద్యార్థినులకి పిలుపుని అందించాం. ఆ మేరకు ఎన్నో కార్యక్రమాలు ఆ సదస్సులో ఫెస్ట్లో నిర్వహిస్తున్నాం. దాంట్లో ఏకపాత్రాభినయం, దేశభక్తి అభ్యుదయ గీతాలు, జానపద గీతాలు, జానపద నృత్యం, శాస్త్రీయ నృత్యం, లఘునాటిక, కోలాటం, ఇంకా చిత్రలేఖనం, వ్యాసరచన, పద్యపఠనం, తెలుగు కథారచన, వక్తృత్వం, వెజిటబుల్ కార్వింగ్ ఇవన్నీ విద్యార్థినీలకు నిర్వహిస్తున్నాం. అలాగే మహిళలకు కూడా వ్యాసరచన, కథారచన, దేశభక్తి అభ్యుదయ గీతాలాపన, వక్తృత్వం, వెజిటబుల్ కార్వింగ్, జానపద గీతాలాపన మహిళలకు నిర్వహిస్తున్నాం. అలాగే కోలాటం విద్యార్థులకు, మహిళలకు కూడా కోలాటం కూడా నిర్వహిస్తున్నాం. దీంట్లో చాలామంది వచ్చి పాల్గొంటున్నారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి పాల్గొనాలని అందరికీ మేము పిలుపునిస్తున్నాం. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడ్డ దక్షిణ కోస్తా రైల్వే జోన్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి 11 నెలలు పూర్తి కావచ్చిన నేటికి కేంద్ర రైల్వే శాఖ గెజిట్ విడుదల చేయకపోవడంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ తెలిపారు. రైల్వే జోన్ గెజిట్ విడుదల చేయలేదని, గెజిట్ విడుదల చేయకపోతే ఉద్యోగుల సర్దుబాటు, జోన్ హద్దుల పరిపాలన వ్యవహారాలు ఎలా సాగుతాయంటూ ఆయన ప్రశ్నించారు. ప్రెస్ క్లబ్ లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి
అస్మి వైష్ణవ్కి రాసిన లేఖను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ 2019లో కేంద్ర ప్రభుత్వం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేసిందని, 2020లో 170 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపులు చేశారని తెలిపారు. రైల్వే జోన్ గెజెట్ విడుదల చేయలేదని, గెజెట్ విడుదల చేయకపోతే ఉద్యోగుల సర్దుబాటు, జోన్ హద్దులు, పరిపాలనా వ్యవహారాలు ఎలా సాగుతాయని భీమ్శెట్టి ప్రశ్నించారు. మన రాష్ట్ర ఎంపీలు గెజెట్ విడుదలకు కృషి చేయాలని, విశాఖపట్నం రైల్వే జోన్ రాజు లేని రాజ్యంలాగా ఉందని అన్నారు. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్లో 8లో జోన్ అంశం స్పష్టంగా ఉండి కూడా 12 సంవత్సరాల్లో పూర్తి చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం కేంద్రంగా జనవరి 8వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రైల్వే జోన్కి శంకుస్థాపన చేశారు. ఇప్పటికి 11 నెలలు పూర్తయింది. నేటి వరకు కేంద్ర ప్రభుత్వం రైల్వే కొత్త జోన్కి, సౌత్ కోస్ట్ జోన్కి ఈ రోజుకొచ్చి గెజెట్ విడుదల చేయలేదు. ఈ గెజెట్ విడుదల చేయకపోవటం వల్ల విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, విశాఖపట్నం రైల్వే డివిజన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో వెనకబడి ఉన్నాయి. ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టుకే 11 నెలల సమయం సరిపోలేదా అని చెప్పి లోక్సత్తా నుంచి అడుగుతా ఉన్నాం. ఈ నెల మరి 19వ తారీఖు వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ పట్టించుకోవాలి. ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన తర్వాత ఈ రోజుకొచ్చి అంగుళం కూడా ముందుకు కదలకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతున్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అట్లాగే లోకేష్ గారిని కోరుతా ఉన్నాను లోక్సత్తా నుంచి. అయ్యా, 11 నెలలు పూర్తయింది, ఇప్పటికొచ్చి కనీసం అంగుళం ముందుకు కదలలేదు. దీనివల్ల రాష్ట్రంలో రైల్వే కార్మికులు అంటే పర్టికులర్గా జూన్ 5వ తారీఖున మాధుర్ని జీఎంగా నియమించారు. నియమించిన తర్వాత అసలు మన జోన్ ఎంతవరకు ఉంది, కార్మికులు ఎవరు రావచ్చు, ఎక్కడికి బదిలీలు కావచ్చు, ఏ రకమైన అభివృద్ధి, పరిపాలనా యంత్రాంగం ఎలాగా అంటే డెక్క బిల్డింగ్ని 6, 7 2 ఫ్లోర్లు తీసుకొని ఈ రోజుకి వచ్చి అక్కడ పరిపాలన పూర్తి కాలేదు. మరి రాష్ట్రం నష్టపోతుంది. కాబట్టి వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి, రాష్ట్రం నుంచి ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు, మంత్రులు ఇమీడియట్గా గెజెట్ని రిలీజ్ చేయడం కోసం పూర్తి స్థాయి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా 2014లో విభజన చట్టంలో పెట్టిన అంశాన్ని ఇప్పుడు దాకా కూడా అమలు జరగకపోవటం, బాబ్జీ గారు చెప్పినట్టు అది జరగడానికి కూడా ఇన్ని అడ్డంకులుగా క్రియేట్ ఉంటాం. దానికి ముఖ్యంగా మన పార్లమెంట్ సభ్యులు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు కానీ, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు కానీ చాలా తీవ్రంగా వాళ్ళు ముందుకు నడవాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతని కంపల్సరీ నెరవేర్చి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఉందనేది ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం. తర్వాత ఇవాళ ముఖ్యంగా మనం భారతీయులందరం కూడా ఒక జాతీయ పండగగా, అంటే పెద్ద ఎత్తున పండగగా చేసుకునే భారతీయులందరూ, భారత జాతి అంతా కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా హిందువులు చేసుకునే సంక్రాంతి పండగ సందర్భంగా ఇప్పుడు అంటే వలస కార్మికుల్లాగా వలస వెళ్ళిపోయారు. అంటే హైదరాబాద్కి కానీ, బెంగళూరుకి కానీ, మద్రాసుకి కానీ ఇప్పుడు కూడా అక్కడి నుంచి కనీసం మన ప్రాంతానికి రావాలని పండగలకి తాపత్రయపడుతున్న ప్రజలకి సౌకర్యాలు లేక వాళ్ళ యొక్క ధనాన్ని అనేక పెద్ద ఎత్తున వెచ్చించాల్సి వస్తుంది. అలా కాకుండా హైదరాబాద్ నుంచి ఇటు బెంగళూరు నుంచి ముఖ్యంగా స్పెషల్ ట్రైన్స్ని అప్ టు పలాస్ దాకా వేయాలనేది ఒక డిమాండ్ చేస్తున్నాం. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బ్యాంకుపై నమ్మకంతో కోట్లాది రూపాయలు పెట్టిన ఖాతాదారుల నమ్మకాన్ని అప్పటి పాలకవర్గం వమ్ము చేసి బ్యాంకును దివాలా తీసే దిశగా నడిపించిందని దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారుల అసోసియేషన్ అధ్యక్షుడు స్వామిచరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాంక్ సహకారంతో బాధితుల ఖాతాలో ఈ రోజు 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేసిన వారికి సొమ్మును వారి ఖాతాలో జమ అయిందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ కార్యాలయంలో ఖాతాదారుల అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ దీనిపై స్పందించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవకతవకలను గమనించి 66 కోట్ల రూపాయలు ఖాతాలను స్తంభింపజేసి బ్యాంక్ లైసెన్సును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేస్తుందని గుర్తు చేశారు. అప్పుడే రాష్ట్ర రిజిస్టర్ అయిన బాబు నియమించి లిక్విడేటర్ శ్రీనివాసరెడ్డి బాధ్యతలు స్వీకరించకుండా అప్పటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడ్డుకోవడానికి హైకోర్టులో కేసు వేసినప్పటికీ అసోసియేషన్ ఆ సమస్యను అధిగమించి లిక్విడేటర్ నియామకాన్ని అమలు చేస్తుంది. లిక్విడేటర్ కృషి కారణంగా సిజిసి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల లోపు డిపాజిట్ కలిగిన దాదాపు 11,000 మంది కుటుంబాలకు డబ్బులు చెల్లించడం జరిగిందని స్వామిచరణ్ తెలిపారు. ఇంకా
క్లెయిమ్ చేసుకుని 5 లక్షల లోపు డిపాజిటర్లు వెంటనే తమ క్లెయిమ్లను బ్యాంకుకు సమర్పించాలని ఆయన కోరారు. అలాగే 5 లక్షల పైన డిపాజిట్ చేసిన 290 మంది ఖాతాదారులకు కూడా డబ్బులు తిరిగి చెల్లించే విధంగా తమ అసోసియేషన్ తప్పకుండా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. పిఆర్ యాక్ట్ అని చెప్పి ఆర్బీఐ వారు పెట్టినటువంటి యాక్ట్ ప్రకారంగా బిజినెస్ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. అలాగే ఎన్నో కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తూ ఆర్బీఐ వారు చాలా మార్పులు చేస్తున్నారు. ఆ మార్పులకు అనుగుణంగా మేమందరం కూడా ఈ బ్యాంకుల వారు అందరూ కూడా నడుచుకుంటూ ఆ మార్పులకి మేము కూడా అంగీకరించి చాలా మట్టుకు చేసుకుంటూ వెళ్తున్నటువంటి విషయం మీకు తెలియపరుస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారో, ఈఓ గారు ఎవరు ఉంటారో, సిఇఓ, ఆ సిఇఓ గారు టెన్యూర్ కూడా మేమే చెప్తాం. మీరు 2-3 పేర్లు చెప్పినట్లయితే దాంట్లో ఎవరు సిఇఓగా ఉండాలో ఆ సిఇఓని మేమే నియమిస్తామని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ వారు చెప్పిన ప్రకారంగా అలాగే చేసుకుంటూ వచ్చి 70 years వరకు కూడా ఎగ్జామ్స్ ఇచ్చారు. అదేవిధంగా BOM అని చెప్పేసి బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్, అంటే ఈ బోర్డు ఎలక్ట్ అయినప్పుడే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో పాటు ఇద్దరిని కోఆప్షన్ చేసుకుంటాం. వాళ్ళిద్దరూ కూడా ప్రొఫెషనల్ డైరెక్టర్స్గా ఉంటారు. అది సరిపోదు అని చెప్పి BOM అని చెప్పేసి ఒకటి పెట్టమన్నారు. ఆ BOMకి స్టేట్ యాక్ట్లో లేదు కాబట్టి RCS చెప్పి మీ బైలాస్ని అందరి బ్యాంకుల్లోని బైలాస్ని అమెండ్మెంట్ చెయ్యండి అని చెప్పేసి ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద లేదా ఆన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద RBI RCS వారు చెప్పటం, దాని ప్రకారంగా ఇక్కడ అందరూ కూడా వాళ్ళ యొక్క బైలాస్ని మార్చుకుని BOMని కూడా పెట్టి చెప్పిన ప్రకారంగా BOM కూడా రన్ అవుతున్న విషయం మీకు తెలియపరుస్తున్నాను. బ్యాంకింగ్ కంపెనీలకు వర్తించేటువంటి అన్ని నిబంధనలు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులకు కూడా వర్తిస్తాయి అనేటువంటి సవరణ చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, దీనిలో సహకార అర్బన్ బ్యాంకుల్లో ఉండేటువంటి డైరెక్టర్లకి అర్హతలు ఉండాలి. కంపెనీల్లో ఉండేటువంటి అర్హతలు ఎట్లయితే ఉన్నాయో అలాంటి అర్హతలు వీళ్ళకు కూడా ఉండాలనేటువంటి 2 ప్రధానమైనటువంటి సవరణలు చేశారు. ఈ సవరణల్లో సహకార స్ఫూర్తికి, సహకార ప్రిన్సిపల్స్కి ఇవి కంప్లీట్గా వ్యతిరేకమైనవి. ఎందుకంటే మెంబర్స్ యొక్క ప్రమేయంతోనే నడవాల్సినటువంటి సంస్థలు ఇవి. ఇవాళ షేర్ హోల్డర్ ఉన్నారు. మీలో ఎవరైనా కూడా షేర్ హోల్డర్స్ అవ్వచ్చు. మీరు షేర్ హోల్డర్గా తప్పుకోవాలని అనుకుంటే మీ మూలధనాన్ని మీరు ఏదైతే సమకూర్చారో షేర్ ధనం, ఆ షేర్ ధనాన్ని వెనక్కి తీసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ చేసినటువంటి, సెంట్రల్ గవర్నమెంట్ చేసిన చట్ట ప్రకారం మనం ఒకసారి కంట్రిబ్యూషన్ చేయటమే తప్ప దాన్ని తీసుకోవడానికి వీలు లేదంటారు. అంటే మెంబర్ చచ్చిపోయినా కూడా మెంబర్షిప్ ఉండదు అన్నమాట. అంటే కంపెనీల్లో ఉండేటువంటి షేర్స్ని ఒకరికొకరు మార్చుకోవచ్చు తప్ప షేర్ ధనాన్ని కూడా విత్డ్రా చేసుకోకూడదు అనేటువంటి నిబంధనలు, ఇటువంటి అనేక నిబంధనలు, కంపెనీల్లో ఉండేటువంటి నిబంధనలను తీసుకొచ్చి ఆన్ పార్ విత్ కంపెనీస్ లాగా కోఆపరేటివ్ని ట్రీట్ చేయడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఆ సాకార స్వరూపాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేయటం అనేటువంటిది చాలా డేంజరస్ ప్రక్రియ. ఇది దీని ద్వారా ఇవి సభ్యుల యొక్క నియంత్రణ అనేది కాకుండా దీనిలో సభ్యులు మాత్రమే షేర్ ధనాన్ని సమకూర్చగలరు. కానీ ఇప్పుడు చేసినటువంటి సవరణ ప్రకారం బయట వ్యక్తులు కూడా, అంటే షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడతామో మనం, అట్లా దీనిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు అనేటువంటి సవరణలు కూడా చేశారు. ఇది ఏరియా ఆపరేషన్ ఉంది. వెలగపూడి సచివాలయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి DSBV స్వామి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సంక్షేమ వసతి గృహాలు, అంబేద్కర్ గురుకులాల విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రత అధికారులతో చర్చించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పరీక్షలో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని సంక్షేమ హాస్టల్స్, అంబేద్కర్ గురుకులలో ముస్తాబు కార్యక్రమం అమలు చేయాలని, విద్యార్థులకు ఈ నెలాఖరులోపు కాస్మెటిక్ కిట్స్ అందజేయాలని అన్నారు. PM అజయ్ కింద నిర్మిస్తున్న నూతన హాస్టల్స్ ను నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వార్త ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంగళగిరి APSP పెరేడ్ మైదానంలో కానిస్టేబుల్కు నియామక పత్రాలు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు. మిమ్మల్ని చూస్తుంటే శాంతి భద్రతలపై భరోసా వచ్చిందని వ్యాఖ్య. గత ప్రభుత్వంలో వ్యవస్థీకృతమైపోయిన అవినీతిని అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల విషయంలో కూటమి సర్కార్ రాజీ పడదని వెల్లడి. అటల్ మోడీ సుపరిపాలన యాత్రలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. నైతిక విలువలకు లోబడి రాజకీయాల్లో రాణించిన గొప్ప నేత వాజ్పేయి అని వ్యాఖ్య.
ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.